Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో గాతులో తెలియజేయకుడి. 2వ సమూయేలు 1వ అధ్యాయంలో ఉంటుంది. సెప్టెంబర్ 7కి చెందినటువంటి వాక్య భాగం. దీని గురించి తెలుసుకోబోయే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. 2 సమూయేలు 1వ అధ్యాయం 27 వరకు చదువుకుందాం. దావీదు అమలకేయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తరువాత అతడు సిగ్లకులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొని ఒకడు సౌలు నొద్ద ఉన్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చితినెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవేయగా, వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడిచచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకెలాగూ తెలిసినది అని దావీదు వాని అడుగగా, వాడిట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడుగగా, నేను అమలకేయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుతున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిర్ణయించుకొని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద నున్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని, నా ఏలినవాడమైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరూ అలాగం చేసిరి. సౌలును యోనాతానును యెహోవా జనులు ఇశ్రాయేలీయులు ఇంటివారును యుద్ధంలో కూలిరని వారిని గురించి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసముండిరి. తరువాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చిన వారిని అడుగగా, వాడు, నేను ఇశ్రాయేలు దేశమున నివసించు అమలేకేయుడుకు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వానిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎచ్చితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపుతునని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము కనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి, నీవు పోయి వాని చంపుమనగా అతడు వారిని కొట్టి చంపెను. యోధావారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతాను గూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానిని బట్టి విలాసము సలిపెను. జస్ట్ ఒక 17వ వచనంలో యోధావారికి అభ్యాసము చేయవలనని, వాళ్ళు నేర్చుకోవాలి అని ఒక పాట రాశాడు. 18వ వచనం. అది యాషూరు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగు వారు నీ ఉన్నత స్థలము మీద హతులైరి, ఆహాహా బలాఢ్యులు పడిపోయిరి. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి. మరలా చదువుతాను. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి.
అష్కేలులోను వీధులలోనూ ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణ తగిన పైరు గల చేలైనను లేకపోవునుగాక. బలాఢ్యుల రాళ్ళు అవమానముగా పారవేయబడిను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తము ఒలికింపబడ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనతాను విల్లు వెనుక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. ఇదంతా పాట రాస్తున్నది. సౌలును యోనతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరుగల వారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షురాజు వలె పడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడ్వుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనతాను హతమాయను. నా సహోదరుడా యోనతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. సౌలు యోనతానుల మరణములను గూర్చి దావీదు విన్నప్పుడు ఆయన దుఃఖము కేవలము ఆచారమైన క్రియ కాదు. ఏదో ఆచారంగా, ఇప్పుడు పెండిళ్ళ సమయంలో బ్యాండుల్ని అద్దెకు తెచ్చుకుని సంతోషపడతారు. ఆదన్నాల్లో అదేవిధంగా ఏడవటానికి కూడా బ్యాండ్ వాళ్ళని తెప్పించుకుంటారన్నమాట. అది ఆచారమైనటువంటిది. అలాంటిది కాదు దావీదు యొక్క దుఃఖం. ఆయన సింహాసనాసాన్ని అధిష్ఠించే మార్గము తెరవబడదని తెలియకపోవట అసాధ్యం. ఇప్పుడు సౌలు మరణిస్తే ఇక నెక్స్ట్ ఎవరు? ఆయనే రాజు అవుతాడు. ఆయనకి తెలుసు అది. అయినప్పటికీ ఆయన సంతోషించకుండా దుఃఖిస్తుంటున్నాడు. అయినప్పటికీ సుదీర్ఘమైన విలాప గీతాన్ని రచించి తన గోత్రమునకు బోధించునంతగా దానికి సంగీతాన్ని సమకూర్చి తన దుఃఖమును యథార్థముగా వ్యక్తపరిచాడు. ఈ విధంగా వారి దేశంలో దీనిని జ్ఞానపద గీతముగా ఎల్లప్పుడూ పాడబడనున్నది. ఫ్యూచర్లో ఒక నేషనల్ యాంథమ్ లాగా దాన్ని జ్ఞానపద గీతంలాగా, నేషనల్ యాంథమ్ కాదు, జ్ఞానపద గీతంలాగా పాడతారు. ఈ యొక్క ఆలాపన్ని, ఆ యొక్క లెమెంటేషన్ని. అలాంటిది ఆయన కవి కట్టాడు, ఆయన దానికి సంగీతం పెట్టాడు, ఆ గోత్రాలకి నేర్పించాడు. అది ఎల్లప్పుడూ పాడేటువంటి రీతిగా జ్ఞానపద గీతంగా దాన్ని చేశాడన్నమాట. ఈ విలాప గీతంలోనున్న అనేక అంశాలు ఆలోచించుటకు యోగ్యమైనప్పటికీ వాటిలో ఒక్క అంశంపై జానిద్దాం. అదేంటి అంటే ఫిలిస్తీన్ల కుమార్తెలు 20వ వచనంలో ఉంటుంది. ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు. గమనించాలి. ఫిలిస్తీన్ల కుమార్తెలు ఇశ్రాయేలుకి శత్రువులుగా ఉన్నటువంటి
ఫిలిస్తీయుల కుమార్తెలు అంటే పట్టణంలో ఉండేటువంటి కుమార్తెలనే స్త్రీలనే కాదు, ఆ ప్రజలు అని సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారు, ఫిలిస్తీయులకి సున్నతి లేదు కదా, సున్నతి లేని కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు. ఎందుకంటే మరి సౌలు కుమారుడు చనిపోయారు కదా, జయం సాధించాం అని వాళ్ళు సంబరపడుతూ చెప్పకుండానట్లు ఈ సమాచారము గాతులో, ఫిలిస్తీన్లో ఉన్నటువంటి పట్టణాల్లో గాతు ముఖ్యమైనది, అష్కలోను మరొక పట్టణం. గాతులో తెలియజేయకుడి, అష్కలోను వీధులలో ప్రకటన చేయకుడి. ఈ మాటల అర్థం చూడటానికి చాలా సులభతరంగా ఉంటున్నవి, కానీ లోతైనటువంటి అర్థం ఉంది. ఫిలిస్తీ దేశంకు చెందిన గాతు, అష్కలోను 2 పట్టణములు చాలా ప్రాముఖ్యమైనవి. దీని అర్థం ఏమనగా ఫిలిస్తీయులు సంతోషించి ఉత్సాహించకుండులాగున, ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఫిలిస్తీయులు అందరూ సంతోషించి ఉత్సహించలాగున సౌలు యోనాతాన్ల మరణ వార్త వారికి తెలియకూడదని దావీదు వ్యక్తపరుస్తున్నాడు. చాలా ముఖ్యమైనటువంటిది, మరలా చదువుతాను. ఈ మాటల అర్థం ఏంటంటే ఫిలిస్తీ దేశమునకు చెందిన గాతు, అష్కలోను 2 పట్టణముల ప్రాముఖ్యమైనవి. ఫిలిస్తీయులందరూ సంతోషించి ఉత్సాహించకుండులాగున సౌలు యోనాతుల మరణ వార్త వారికి తెలియకుండా ఉండండి, చెప్పవద్దు అని దావీదు వ్యక్తపరుస్తున్నాడు. ఆ యొక్క సంగీతం ద్వారా, ఆ యొక్క విలాప జ్ఞానపద గీతం ద్వారా తప్పనిసరిగా ఫిలిస్తీయులకు తెలియకుండా ఇది అట్లుంటుంది. వాళ్ళే చంపారు, వాళ్ళకి తెలియకుండా ఎందుకుంటుంది? తెలియకుండా సాధ్యమని అందరికంటే దావీదుకు బాహాటంగా తెలుసు. ఫిలిస్తీన్లో ఉన్నాడు ఆయనకు తెలుసు. ఆయన ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు మీదకి యుద్ధం చేయడానికి కూడా తయారయ్యాడు కదా, వాళ్ళ పక్షాన. బాగా తెలుసు, వాళ్ళకి తెలియకుండా ఉండదు, వాళ్ళే చంపారు. అయితే మరి ఎందుకు చెప్పాడు? ఈ మాటలు వ్రాయటలో ఆయన సంకల్పము అక్షరార్థంగా ఫిలిస్తీయులను కొంతకాలం పాటు అంధకారంలో ఉంచవలనని కాదు, అక్షరార్థంగా తీసుకోవటం కాదు, దీనిలో గూఢార్థం ఉన్నది. వాళ్ళకి చెప్పబాకండి, వాళ్ళకి తెలుసు. చెప్పబాకండి అంటే అర్థం ఏంటి మరి? అది ఎట్లా సాధ్యమవుతుంది? అప్పటికే బెత్షాను పట్టణపు గోడకు సౌలు యొక్క మొండాన్ని తగిలించారు. అందరూ చూశారు, ఫిలిస్తీన్లు అందరూ చూశారు. ఆయన మరణం సంగతి అందరికీ తెలుసు. అయితే చెప్పబాకండి అని అంటాడేంటి? ఫిలిస్తీ దేశం అంతటిలో చాటించుటకు వర్తమానికులను పంపారు కూడాను. 31:9 వచనంలో మనం చూసాం. అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయుల దేశంలో 4 దిశలు వాటిని పంపారు, ఆ ఆయుధాలని. కాబట్టి అందరికీ తెలుసు. మరి ఇక్కడ చెప్పొద్దు అంటాడేంటి? ఆ పాటలోని పంక్తులను అక్షరార్థంగా తీసుకునే ఉద్దేశం కానప్పుడు దాని అర్థం ఏమై ఉంటుంది? ఒక విధంగా ఇన్ పార్ట్ అని అంటాడు. ఒక విధంగా ఇది కేవలము ఒక విలాప గీతమని దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది విలాప గీతం, లెమెంటేషన్స్ అని అంటారు కదా, లెమెంటేషన్స్, విలాప గీతాలు. ఓకే,
అక్కడ ఇర్మియా రాస్తాడు. బబులోనికి ఇశ్రాయేలుని కొనిపోయినప్పుడు, నెబుకద్నెజర్ కొనిపోయినప్పుడు ఆయన విలాప గీతాన్ని రాస్తాడు. అదే లెమెంటేషన్స్. అలాంటిది దానిగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు విరోధులు ఈ వార్తను బట్టి సంతోషిస్తారని, కాబట్టి వారు ఎంత సంతోషిస్తే, ఓకే, ఫిలిస్తీయులు ఎంత సంతోషిస్తే ఇశ్రాయేలుకు అంత దుఃఖకరమైన విషయమని ఈ విలాప గీతము ప్రభావవంతంగా ప్రకటిస్తున్న సందేశం. మళ్ళీ చదువుతాను ఇది. ఇశ్రాయేలు విరోధులు ఈ వార్తను బట్టి సంతోషిస్తారని. ఏంటి, ఆయన చనిపోయారు, రాజు ఆయన కుమారుడు చనిపోయారు అని వాళ్ళు సంతోషిస్తే అప్పుడేమవుతుంది, ఇశ్రాయేలుకి దుఃఖం అవుతుంది అని ఈ యొక్క గీతం ప్రకటిస్తుందన్నమాట. కానీ దీనిలో మరొక స్వరం వినపడుతుంది. దీనిలో మరొక స్వరము నాకు వినిపిస్తున్నది అని కార్సన్ గారు చెప్తున్నారు. మనలోని నాయకులు ఎవరైనా పడిపోయినప్పుడు విరోధులు బలపడకుండా మన ప్రవర్తన ఉండవలెను. మన నాయకులు పడిపోతే మనకు గిట్టినటువంటి వాళ్ళు సంతోషిస్తారు కదా. సంతోషించడమే కాదు, వాళ్ళు బలపడతారు. ఓకే, ఇప్పుడు వార్ జరుగుతుంది కదా, మరి ఇశ్రాయేలీలు వాళ్ళ గాజాలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళని చంపుతూ ఉంటే మరి వాళ్ళు ఏమనుకుంటారు, మన నాయకులు చనిపోతే వాళ్ళ విరోధులు భయపడతారయ్యా అని అనుకోరు. అలాంటిదన్నమాట. క్రైస్తవ సంఘము ఈ పాఠమును పదే పదే నేర్చుకోవాలి. మన నాయకులు పడిపోతే విరోధులు బలపడతారు అనేటువంటిది పదే పదే తిరిగి మనం గుర్తు చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఒక సువార్థికుడు ఫండ్స్ను బట్టి, ఫండ్స్ విషయంలో కానీ వ్యభిచార సంబంధాల్లో కానీ చిక్కుకుంటే వెంటనే బైబిల్ సూచిస్తున్నట్లు ఆ వ్యక్తిని క్రమశిక్షణలో పెట్టాలి. మరి ఫండ్స్ని మిస్మేనేజ్ చేశాడు, దొంగిలించాడు, అబద్ధం ఆడాడు, దాచుకున్నాడు, మిస్మేనేజ్ చేసుకున్నాడు అనేదాన్ని క్రమశిక్షణలో తప్పకుండా పెట్టాలి. ఎవరన్నా మరి పాస్టర్ వ్యభిచారంలో ఉన్నప్పుడు మరి ఆయన్ని డిసిప్లిన్ చేయాలి, ఆయన్ని అక్కడ నుండి తీసివేయాలి. మరి ఒకవేళ క్రైస్తవ నాయకులే దేశ చట్టాలను ఉల్లంఘిస్తే ప్రభు అధికారులతో సంప్రదించాలి. అంతేకాదు, కుటుంబంలో మరి కుటుంబాల్లో దెబ్బతిన్నటువంటి కుటుంబాలు ఉంటే తగినంత పరిచర్య సంఘ కాపరికి సిద్ధంగా ఉంది. వాళ్ళు మరి దెబ్బతిన్నప్పుడు ఈయన చేస్తాడు, తప్పనిసరిగా పరిచర్య చేయాలి వాళ్ళకి. కానీ ఇప్పుడు గమనించండి, సరిగా అర్థం చేసుకోండి అంటున్నాడు. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోండి, చెప్పబోయేదాన్ని సరిగా అర్థం చేసుకోండి. విశ్వాసులు అనేకులు దీని గురించి సంతోషంగా సంభాషించుకుంటూ, విశ్వాసుల యొక్క నాయకులు, పాస్టర్లు, సంఘ పెద్దలు, క్రిస్టియన్ ఆర్గనైజేషన్ లీడర్స్ ఆ విధంగా దెబ్బతింటే, కోర్టు కేసుకు ఎక్కుతూ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా. దీని గురించి సంతోషంగా సంభాషించుకుంటారు. వాళ్ళ చేతులు రుద్దుకుంటూ చెప్పుకుంటారు. ఏమని చెప్పుకుంటారు, ఇదిగో ఈయన గురించి తెలిసిందే కదా, అబ్బా ఆయన పని అయిపోయింది, ఇప్పుడు ఇంతకాలం ఇట్లా చెప్పుకున్నాడా, ప్రసంగాలు చేసుకున్నాడా, ఈయన గురించి తెలిసిందే కదా,
ఈ మత బోధలన్నీ మాయామంత్రాలే. ఏదో బోధ చేస్తాడు, ఇవన్నీ మాయామంత్రాలే. ఇక వాళ్ళదంతా వేషధారణండి. ఓ బహిరంగంగా పుల్పెట్టు మీద నుండి గంభీరంగా ప్రసంగాలు చేస్తారు. వాళ్ళ జీవితం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది. ఈ విధంగా క్రీస్తును అసహ్యించుకుంటారు. క్రైస్తవ సాక్ష్యము నమ్మలేనిదిగా ఉంటూ దాని విలువ పోద్ది. తగ్గిపోవటమే కాదు, అసలు సాక్ష్యమే ఉండదు. స్వార్థకి సాక్ష్యం ఉండదు. క్రైస్తవులు వారి నాలుకను అదుపులో పెట్టుకుని వారు ఉచ్చరించే మాటలు, మరి ప్రత్యేకంగా అవిశ్వాసులతో సంభాషించే విషయంలో అతి జాగ్రత్త పడాలి. ఇది దుఃఖించవలసినటువంటి విషయం. గాసిప్ సందర్భం కాదు, గుసగుసలాడే తరుణం కాదు. బహిరంగంగా వీడియోస్ తెప్పించుకుని వాడండి దౌర్భాగ్యుడండి, ఆ పాస్టరు దౌర్భాగ్యుడు, గాతులో చెప్పొద్దు, కోర్టు కేసుకి ఎక్కొద్దు, వీడియోస్లో పెట్టుకుని దూషణించకూడదు. సంఘాల్లో సర్దుకోవాలి, విలపించాలి. విలపించేటువంటి ఇది లెమెంటేషన్. గాతులో తెలియజేయకూడదు. మరలా చదువుకుందాం 20వ వచనం. ఒకటి 20 రెండవ సమూయేలు 1:20. ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు, సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి, అష్కలోను వీధులలో ప్రకటన చేయకుడి. మనం ఏమనుకుంటాం మామూలుగా, అన్యాయం అండి, దానికి ఎట్లా కప్పిపుచ్చుతామండి, బహిరంగ చేయాలండి. జాగ్రత్త. యేసుక్రీస్తుకి, ఆయన నామానికి, ఆయన స్వార్థకి, ఆయన సంఘానికి ఎంతో నష్టం కలుగుతుంది. దానికి మనం కారకులవుతాం. ప్రార్థన. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.